डॉक्टर मीर जवाद जार खान चेयरमैन जर्मन हॉस्पिटल को 14th प्रेसिडेंट ऑफ इंडिया रामनाथ कोविंद के हाथों चैंपियंस ऑफ चेंज के खिताब से नवाजा गया। ऑल ओवर इंडिया टाइम्स रैंकिंग में जर्मन हॉस्पिटल को प्लेस किया गया है। एक्सपीरियंस्ड जर्मन एंड रोबोटिक टेक्नोलॉजी ओनली एट जर्मन हॉस्पिटल अतापुर हैदराबाद। आइए नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि IPL क्रिकेट बेटिंग को लेकर है। पेट बशीराबाद में पुलिस ने क्रिकेट बेटिंग करने वाली 2 टीम को गिरफ्तार किया। जुमला इस कार्रवाई में 12 लोगों की गिरफ्तारी हुई है और 5 लोग एब्सकॉन्डिंग बताए गए हैं। कुतुबुल्लापुर DCP ने प्रेस कॉन्फ्रेंस करते हुए मीडिया को बताया कि 50 लाख कैश, 8 लैपटॉप, 64 मोबाइल फ़ोन, 5 लाइन बोर्ड और 4 टीवीज, 3 कीबोर्ड, 1 माउस, 1 वाईफाई रूटर और 1 ईयरपॉड और 4 कार्ड को जब्त किया है। इनकी जुमला कीमत बताई गई है 1,42,52,548 रुपए। तो आइए खबर हम आपको दिखाते हैं। సార్ ఆగండి తీసుకుందాం. మన క్రికెట్ బెట్టింగ్ బుక్కీస్ కానీ పంటర్స్ కానీ వాళ్ళు యాక్టివ్ అయిపోతారు. సో ఈ IPLే కాకుండా ఎనీ క్రికెట్ మ్యాచ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నా కూడా బెట్టింగ్ అనేది చాలా వరకు ఎంకరేజ్ చేయాలని చూస్తూ ఉంటారు. కాకపోతే మన తెలంగాణ పోలీస్ ఇదివరకు కూడా మనము చాలా పెద్ద పెద్ద బుక్కీస్ పంటర్స్ని పట్టుకొని చాలా పెద్ద మొత్తంలో కూడా క్యాష్ రికవరీ చేశాము, వాళ్ళని జైలుకి కూడా పంపించాము. అయినా కూడా అక్కడక్కడ కూడా కొంతమంది ఇంకా కూడా ఇవి మానట్లేదు. సో ఇదంతా కూడా మనము తెలంగాణ స్టేట్ నుంచి ఎరాడికేట్ చేయాలన్న ఉద్దేశంతో మన SOT అండ్ లోకల్ పోలీస్ వాళ్ళు స్పెషల్ టీమ్స్ ఫామ్ అయ్యి ఈ IPL బెట్టింగ్ ఎవరెవరు నిర్వహిస్తున్నారు అన్నది ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ ఎక్కడ లొకేషన్స్ ఉన్నారో అది చూసుకొని వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క టాస్క్లో మనము 2 టీమ్స్ని పట్టుకున్నాము. నిన్న 2 కూడా మనము పేట్ బైస్టర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పట్టుకున్నాము. వీళ్ళంతా కూడా ఫస్ట్ కేసు ఏంటంటే 364/23. దీంట్లో ఫస్ట్ కేసులో 4 పట్టుకున్నాము. అండ్ సెకండ్ కేసు 365 క్రైమ్ నెంబర్, దాంట్లో మనము ఒక 7 మెంబర్స్ని పట్టుకున్నాము. సో వీళ్ళంతా కూడా మెజారిటీ 90% మంది ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. వీళ్ళంతా కూడా AP, తెలంగాణ అండ్ మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో ప్లేసెస్లో అక్కడ వాళ్ళని కస్టమర్స్ లాగా మలుచుకొని క్రికెట్ బెట్టింగ్ చేస్తుంటారు. వీళ్ళకి వచ్చేసి మెయిన్ లైన్ వచ్చేసి మెయిన్ ఎవరైతే బుకింగ్ ఉంటారో వాళ్ళు వచ్చేసి వైజాగ్ రాజమండ్రి పక్కల్లో అక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు కాంటాక్ట్ తీసుకొని ఇక్కడ ఒక అంటే మీరు చూస్తూ ఉంటారు అక్కడ బోర్డ్స్ ఉంటాయి, బెట్టింగ్ బోర్డ్స్, లైన్ బోర్డ్స్ అంటారు. ఆ లైన్ బోర్డ్స్ పెట్టుకొని వీళ్ళ ఒక కస్టమర్ బేస్తోని ఒక కాంటాక్ట్ పెట్టుకొని ఈ IPL మ్యాచెస్ మీద బెట్టింగ్ చేయడం జరుగుతుంది. మన 12 మెంబర్స్ని మనం అదుపులో తీసుకున్నాం. వీళ్ళ మీద అయితే ఇదివరకు కేసులు లేవు. వీళ్ళంతా కూడా రీసెంట్లీ వచ్చిన వాళ్ళు. కాకపోతే మెయిన్ ఎవరైతే అబ్స్కాండింగ్ 5 మంది ఉన్నారో వాళ్ళని పట్టుకున్నాక మనము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా అది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు IPL జరుగుతున్న పరిధిలో అక్కడక్కడ జరుగుతూనే ఉంటారు. అవునండి, దొరుకుతున్నారు. మనకి సైబరాబాద్లో ఇప్పటికీ మనము 5th కేసు కావచ్చు, పెద్దది అంటే చిన్నవి అయితేనే ఉంటాయి. కాకపోతే ఇంత పెద్ద మొత్తంలో క్యాష్ పట్టుకోవడం 5th కేసు. బట్ అయినా కూడా మనము ఎంత పట్టుకున్నా కూడా కొత్త వాళ్ళు వస్తున్నారు. సో మనకి లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాము చాలా వరకు మనం కేసులు చేస్తున్నామని చెప్పి మన రాష్ట్రం వదిలేసి వేరే రాష్ట్రాల్లో చేస్తున్నారు. వీళ్ళు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళే, బట్ మనం పట్టుకున్నాం. సో ఇదంతా కూడా ఏంటంటే ఆర్గనైజ్డ్ లాగా ఉంటుంది కాబట్టి మనం చాలా కూడా గట్టిగా నిఘా పెట్టుకొని వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి మనకి దొరుకుతుంది. చేసాము అక్కడ చూడొచ్చు మీరు. అలానే బ్యాంక్లో ఒక 3,29,000 ఉన్నాయి, అవి మనం ఫ్రీజ్ చేసాం. ఇవి ఏమవుతుందంటే మ్యాచ్ సెటిల్మెంట్ కాగానే అకౌంట్స్ అన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ అన్నీ పంపించేస్తుంటారు. సో అందుకని మనం మ్యాచ్ ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు పట్టుకున్నాం కాబట్టి ఇంత క్యాష్ అండ్ అకౌంట్లో కొంచెం క్యాష్ దొరికింది. అదర్వైజ్ మ్యాచ్ అయిపోయినాక మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటే క్యాష్ దొరికేది కాదు.
సో వీటితో పాటు ఒక 8 ల్యాప్టాప్స్, ఒక మొబైల్ ఫోన్స్ వచ్చేసి 63, దాంట్లో ఒక 20 ఏమో స్మార్ట్ ఫోన్స్, మిగిలిన అన్ని కూడా కీబోర్డ్ ఫోన్స్. కీబోర్డ్ ఫోన్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఓన్లీ మాట్లాడడానికి, కాబట్టి అవి యూజ్ చేస్తారు. తర్వాత లైన్ బ్యాండ్స్ ఒక 5 పట్టుకున్నాము, కీబోర్డ్స్ 3, మౌస్ 1, ఎక్స్టెన్షన్ బాక్స్లో, వైఫై రూటర్లో, అండ్ 4 వీలర్స్ ఒక 4 కార్లు పట్టుకున్నాం. సో ఇవంతా కూడా టోటల్ వర్త్ వచ్చి 1,41 lakhs. దీంట్లో వీళ్ళంతా కూడా ఏంటంటే మనకి రీసెంట్లీ బెట్టింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళని పట్టుకున్నాము. ఒక మెయిన్ అక్యూజ్ ఒక 5 అబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళని పట్టుకుంటే మనం ఫర్దర్ ఇంకా కూడా ఇన్వెస్టిగేట్ చేయవచ్చు. ఇంకెవరైనా ఉన్నారో కూడా వాళ్ళని పట్టుకోవచ్చు. ఇదంతా కూడా ఈ యొక్క ఏదైతే టాస్క్ చేశారో అంతా కూడా శోభన్ గారు పర్సనల్ సూపర్విజన్లో జరిగింది. దీనిలో శోభన్ గారు, మన పేట్ వెస్ట్ ఏసీపీ రాజు, పేట్ వెస్ట్ ఇన్స్పెక్టర్ SHO ఉన్నారు కదా ప్రశాంత్, జేమ్స్ బాబు SOT ఇన్స్పెక్టర్ అండ్ హిస్ స్టాఫ్ అందరూ కూడా చాలా చాకచక్యంగా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇంతమంది పట్టుకోవడం అనేది కొంచెం మంచి వర్క్. సో వీళ్ళందరికీ కూడా మన కమిషనర్ ఆఫ్ పోలీస్ స్టీఫెన్ సార్ స్పెషల్ వీళ్ళని అభినందించారు. जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जवाद जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं. इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है. शेयरिंग और प्राइवेट रूम्स. अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है. आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद.